కొత్తగా స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో పక్కా చూడండి లాస్ట్ వరకు. నాకు తెలిసిన అండ్ నేను చేసిన కొన్ని స్కిన్ కేర్ మిస్టేక్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. నెంబర్ 1, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసే ముందు మన స్కిన్ టైప్ కానీ, మన స్కిన్ కన్సర్న్ గానీ తెలుసుకున్నాక ప్రొడక్ట్స్‌ని పర్చేస్ చేయండి. అంతేగాని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రొడక్ట్ మనకు అవసరం లేదు. మన స్కిన్‌కి ఏది కావాలో అవి కొనుక్కుంటే చాలు. అండ్ నెంబర్ 2, కొత్తగా స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేస్తుంటే గనక మనకి ఎక్సైట్‌మెంట్‌లో ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేయాలని ఉంటది. ప్రతి ఇంగ్రీడియెంట్ యూజ్ చేయాలని ఉంటది గదా! బట్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. మీకొక ఐడియా వచ్చాక స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద గానీ, మీ స్కిన్ మీద గానీ, అప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోండి. నెంబర్ 3, డెర్మా ప్లానింగ్ అంటే ఫేస్ షేవింగ్. ఫేస్ షేవింగ్ చేశాక బేసిక్ మాయిశ్చరైజర్‌తో ఎండ్ చేయండి. ఆన్‌లైన్‌లో చూసినట్టు యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ రాయండి, మంచి అబ్జార్ప్షన్, మంచి రిజల్ట్స్ వస్తది అని వింటూనే ఉంటాం గదా! విచ్ ఈస్ ట్రూ. బట్ కాతే మన ఫేస్ సెన్సిటివ్ అయితే గనక ఫేస్ మీద యాక్ని ట్రిగర్ అయ్యి ఇరిటేషన్, సో అలాంటివి కన్సర్న్స్ చూస్తూ ఉంటాము. సో బీ కేర్‌ఫుల్ వాట్ వి యూజ్ ఆఫ్టర్ ఫేస్ షేవింగ్. అండ్ నెంబర్ 4, అన్ని యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఒకే రొటీన్‌లో యూజ్ చేయడానికి ట్రై చేయొద్దు. డివైడ్ చేసుకోండి. మార్నింగ్ రొటీన్ అండ్ ఈవినింగ్ రొటీన్‌లో డివైడ్ చేసుకొని యూజ్ చేయండి. మార్నింగ్ వైటమిన్ సి అండ్ నైట్ ఏదైనా ఎక్స్ఫోలియంట్ యాసిడ్ కానీ, రెటినాల్ కానీ ఏదైనా ఒకటి యూజ్ చేయడానికి ట్రై చేయండి. అన్నీ మిక్స్ చేయొద్దు. అండ్ లాస్ట్‌లీ ఇవన్నీ రాసాక ఎస్‌పీఎఫ్ రాయకపోతే నో యూజ్. సో మేక్ ష్యూర్ యూజ్ యువర్ ఎస్‌పీఎఫ్ ఎట్ ఎండ్ ఆఫ్ ది మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. ఇట్స్ అ మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ రొటీన్.